అరెస్టుతో ఒక్కసారిగా వైసీపీలో ఒక కుదుపు, ఒక అలర్ట్. గతంలోనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలని అనుకున్నారు. దానికి సంబంధించి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు, కానీ ఆయన దొరకలేదు. ఇంకా ఏం జరిగింది అనేది ఇంకా పెండింగ్లో ఉంది. ఇప్పుడు జోగి రాజీవ్ తర్వాత జోగి రమేష్ను కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనేది ఒక ప్రచారం. ఇంకా లిస్టులో చాలామందే ఉన్నారని. తాజాగా జోగి రమేష్ కూడా ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఆయన కోట్ల రూపాయలు ఆస్తులను తన వైపుకు తిప్పుకొని ఇమీడియట్గా వాటిని అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారు అనేది బిగుసుకోబోతోందా? రాజీవ్ని ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్కి పంపించారు. నిజాలు రాబట్టబోతున్నారా? దీంట్లో మరికొంతమంది ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా ఇరుక్కోబోతున్నారా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక అలర్టా లేదంటే నిజంగా భారీ కుంభకోణం ఏమన్నా మనం ఒక 2-3 రోజుల్లో చూడబోతున్నాం? 10 కోట్ల రూపాయలు అంటే భారీ కుంభకోణం అంటే అమాయకత్వం నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇదివరకటి రోజుల్లో 100 కోట్ల రూపాయల కుంభకోణం ఉంటే కూడా అన్యాయంగా ఇరికిచ్చేస్తున్నారు, బీసీ నాయకుడు, ఎస్సీ నాయకుడు, ఎస్టీ నాయకుడు అని రాశారు. ఇప్పుడు వచ్చేటోడికి 10 కోట్ల రూపాయలు, అది కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి దాన్ని అమ్మేసిన దాని మీద కుంభకోణం అంటున్నారు. ఇక్కడ నాకు అర్థమైనటువంటి ఆ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే కనబడుతున్నది ఏంటంటే, ఒక సర్వే నెంబర్లు అంటే ఓ భూమి కొన్నారు, ఎవడో అమ్మాడు, వీళ్ళకి వీళ్ళు కొనేశారు. కొన్న తర్వాత పేపర్లో వార్తలు వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలి? లెక్క ప్రకారం అగ్రిగోల్డ్ భూమి అన్నటువంటి వార్త రాగానే అట్టెట్ట మాకు అమ్మేవారో దొంగనాయాలని చెప్పేసి, అంటే వాళ్ళ భాషలో, మన భాషలో కాదు, అంటే జోగి రమేష్ అట్లాగే మాట్లాడతాడు కాబట్టి వాళ్ళ భాషలో వాడిని ఎవరినో అరెస్ట్ చేయించి ఆ రిజిస్టార్ అట్టెట్ట రిజిస్టర్ చేయించావని చెప్పేసి రిజిస్టార్ మీద చర్య తీసుకుని వాళ్ళందరి మీద పోలీస్ కేసు పెట్టి ఆ డబ్బులు రికవర్ అన్నా చేసుకోవాలా, లేకపోతే డబ్బులు పోయినాయి అనుకోవాలి. అంతే కదా మరి. అంతవరకు చేసుంటే అది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఓ మంత్రిగా చేసిన పని. అంటే ఇక్కడ తెలియకుండా అగ్రిగోల్డ్ భూములు కొనేశారు జోగి రమేష్ కుటుంబీకులు అనేది కూడా కొంచెం అమాయకత్వమే అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళాంటి వాళ్ళని తెలియకుండా ఆయన ఒక పొలిటికల్ లీడర్గా ఉన్నాడు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏం జరుగుతుందో 5 ఏళ్ళుగా ఆయనకి తెలుసు. ఎలా కొన్నారు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఎవడో కూడా దాంట్లో ప్రాబ్లం అనుకోడు. మీరు లిటిగేషన్ ల్యాండ్ ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే, మీరు ఆ కాగితం పట్టుకెళ్ళగానే అక్కడ చెప్తే ఇది లిటిగేషన్ అండి అని చెప్తే ఎవడు కొండవు, ఇంకోటి డబ్బులు పెట్టేవాడు కొండ. నాకు తెలిసి జోగి రమేష్ ఏమి అపరకోటీశ్వరుడు ఏం కాదు, 100 కోట్ల అధిపతి ఏం కాదు. తను ఒక సాధారణ కార్యకర్త నుంచి ఎదిగినోడు, ఏదో 4 రూపాయలు సంపాదించుకుని ఉంటాడు. దాంట్లో 10 కోట్లు అంటే అతనికి ఎక్కువే. అంతే. మామూలుగా ఇవాళ ఉన్నటువంటి లీడర్ లెక్కనైతే 10 కోట్లు చాలా చీఫ్ అనిపిస్తుంది, కానీ ఇతని దృష్టిలో 10 కోట్లు అనేది చాలా ఎక్కువే. నాకు అవగాహన ఉన్నంత వరకు అతని ఆర్థిక పరిస్థితి రీత్యా చూస్తే కనుక అట్లాంటి వ్యక్తికి ఓ స్థలం తక్కువకి వస్తుంది అందులో విజయవాడలో అన్నప్పుడు తీసుకోవడం తప్పు అనుకోను నేను. అది వెరిఫై చేసుకోవడం అన్నటువంటి సాధారణంగా ఎట్లుంటదంటే, ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్లో ఉంటాం మనం. అధికార పార్టీ మనల్ని ఎవడు మోసం చేస్తే కొట్టాం అనుకుంటాడు, కానీ చాలా మంది మోసపోయేది అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ అమ్మేవాడు కూడా అట్లాంటి వాళ్ళకే అమ్ముతాడు. ఎందుకు అంటే లిటిగేషన్ వస్తే వాళ్ళు చూసుకుంటారులే అని. అది వాళ్ళు కూడా అదే ఏమవుతూ ఉంటారు, లిటిగేషన్ ఉన్నది చూసుకుంటారులే అని. సహజంగా ఇది ఎప్పుడు జరిగేటటువంటిది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక అతను నేను అప్పుడు హౌసింగ్ లోన్ కింద ఇల్లు కొనుక్కోవడానికని విజయవాడలో ఎతికే ముందు ఫస్ట్ హైదరాబాద్లో చూసా. ఒకటి మన సబితా ఇంద్రారెడ్డి గారి ఇల్లు ఉన్నటువంటి ఏరియా అంటే ఎంత కాస్ట్లీనో తెలుసు కదా మీకు. ఆ పక్క రోడ్లోనే 42 లక్షలకి ఫ్లాట్, 2.5 బెడ్రూమ్. అసలు ఆ అపార్ట్మెంట్, ఆ ఏరియా చూస్తే కనీసం మనం నాబోటోడు నేను వాడే ఫ్యాన్ షర్ట్లకి తిరగలేనేమో అనేటటువంటి సిచ్యుయేషన్ లో ఉన్న అపార్ట్మెంట్ లో అది చక్కగా ఉంది. చూశాను, లోపల అంతా బాగుంది. కాకపోతే నా అదృష్టము వాడి దురదృష్టం ఏంటంటే, ఆ కాగితాలు మనం ఏం చేస్తాం, హెచ్డిఎఫ్సికి అప్పుడు బ్యాంక్ కోడికి ఇచ్చా. అదే వీళ్ళు ఇచ్చినటువంటి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, లోన్కి కన్ఫర్మేషన్ కోసం నాకు తీసుకుందామని నేను అనుకున్నాను. అది ఆ కాగితాలు పట్టుకెళ్ళి బ్యాంక్ కోడ్ దగ్గర చూపెడితే, బ్యాంక్ కోడ్కి ఇస్తే బ్యాంక్ కోడ్ ఒరిజినల్ అడుగుతాడు. వాడి దగ్గర అడుగుతారు. లింక్ డాక్యుమెంట్లు అవి అడిగితే వాళ్ళ దగ్గర ఒరిజినల్ లేవు. వాళ్ళు అది ఏది రిజిస్టార్ దగ్గర అప్లై చేసుకుని డూప్లికేట్లు తీసుకున్నారు. ఒరిజినల్ మిస్సింగ్. దాని ఆధారంగా మేము ఇవ్వలేము సార్ లోన్ అన్నారు. అది వాళ్ళు ఏమంటారు, ఓనర్ వాళ్ళు, మాదే ఒరిజినల్ మేమే ఇస్తున్నాం కదా, మా దగ్గర కాగితాలు పోబట్టి మేము ఇట్లా డూప్లికేట్ తీసుకున్నాం అంటారు. బ్యాంక్కి అట్లా కుదరదు. మామూలుగా మన దగ్గర డబ్బులు ఉంటే అది తీసేసుకుంటే అయిపోతుంది. అట్లాగే చివరికి అది కాదైంది.
అంటే వాడు తర్వాతన ఆ బ్రోకర్ని అట్టెట్ ఇచ్చేవారు అంటే మీరు మీడియానే కదా సార్, మీరు మేనేజ్ చేసుకోగలరు అనుకున్నాను అన్నాడు. అట్లాగే ఇంకొకటి వచ్చింది, ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దోవలో శంషాబాద్ గ్రామానికి హైవేకి ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది కదా, దానికి ఆనుకుని ఉన్నటువంటిది ఒక విల్లా, 200 గజాల విల్లా విత్ ఆల్ ఫెసిలిటీస్. ఎట్లాగా ఏసీలు, కూలర్లు, డబుల్ కాట్ బెడ్లు, ఏం లేదు, మనం సూట్ కేసు పట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. అంతే, ఇంకా అన్ని ఇంటీరియర్స్ అంతా రెడీగా ఉంది. ఇది 32 లక్షలు అప్పుడు. నేను అది బ్యాంకుకి ఇచ్చా, అది కూడా ఇస్తే ఆ బ్యాంక్ కూడా చూసి ఇది పంచాయతీ లేఅవుట్ సార్ కుదరదు అన్నాడు. పంచాయతీ లేఅవుట్ కుదరకపోవడం ఏంటయ్యా అంటే నాకు తెలియదు అసలు అప్పుడు పంచాయతీ లేఅవుట్లు ఏంటో, మున్సిపాలిటీ లేఅవుట్లు ఏంటో, హెచ్ఎండిఏ లేఅవుట్లు ఏంటి అన్నట్టు. వాడేమంటాడు, ఇది మీరు క్యాష్ పెడితే తీసుకోవచ్చు, లేదా దాని పేరేంటి ఏదో ఒక్క సంస్థకి సంబంధించిన వాళ్ళు మాత్రం పంచాయతీ లేఅవుట్లకు కూడా లోన్ ఇస్తారట, ప్రైవేట్ సంస్థ ఏదో ఇస్తుందట, దాంట్లో పెట్టుకోమన్నారు. దానికి పెడితే వడ్డీ ఎక్కువ అట. నా జీతంతో నేను అది కొనలేనని వదిలేసా. 32 లక్షలు వాడేమన్నాడు, మీరు 29 ఇవ్వండి, క్యాష్ ఇస్తే కనుక ఇచ్చేస్తానన్నాడు. అంత డబ్బులు నాకుంటే నేను నీ దగ్గరికి ఎందుకు కొంటాను ఆయన అనుకున్నాను, వదిలేసా. ఇవాళ అదే ఇల్లు 4 కోట్ల రూపాయలు. ఆ తర్వాతనే నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, మన వాళ్ళే వార్తలు కవర్ చేసింది, ఆ ఏరియా లోపలగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 అడుగులు లోపలికి ఉంటుంది. ఈ 500 అడుగులకి ముందు కొన్ని పొలాలు ఉంటాయి, దానికి కొంత రోడ్డు ఉంటుంది, ఆ తర్వాత లోపలికి ఉంటుంది. చాలా పెద్ద వెంచరు. కొన్నోళ్ళు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ జడ్జీలు వీళ్ళందరూ కొన్నారు అక్కడ ఫ్లాట్లు. ఇది 32 కోట్లు అంటే ఏముంటుంది, అందులో అన్ని ఇచ్చి 200 గజాలు ప్లస్ G+1 విల్లా అంటే ఏ రేంజ్ లో ఉంటది. పైన కూడా టెర్రస్ మీద కూడా ఇది ఇచ్చాడు, గార్డెన్, ఇంటి ముందు గార్డెన్ ఇచ్చాడు. అక్కడ కూడా మళ్ళీ మనం కూర్చోడానికి టేబుల్ టైప్ ల్యాన్ వేసాడు. అంత చక్కటిది యాడ్ నుంచి వస్తుంది. ఇవాళ అది 5 కోట్లు 10 కోట్లు వాల్యూ చేస్తున్నాడు. ఆ రోజున తర్వాత ఏమైంది, ఆ రోడ్డు వాడు వేసిన రోడ్డు ఏదైతే ఉందో అది వీళ్ళదట, కార్పొరేషన్ వాళ్ళదట. ప్లస్ అది లో లయింగ్ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలో కట్టిందట. దాని మీద తర్వాత సీజ్ చేయడం ఆ ఏరియా అదయింది. కాకపోతే అందులో కొన్నోళ్ళందరూ ధనికులు కాబట్టి ఆ తర్వాత తీసి పడేశారు. మళ్ళీ ముళకంపలేసి లోపలికి వెళ్ళకుండా ఒక 6 నెలలో ఏడాదో చేశారు. అప్పుడు మనం తీసుకోకపోవడం మంచిదైంది అనుకున్నా. తర్వాత చూస్తే అక్కడ మళ్ళీ అది ఎత్తేసారు. అలాంటి ధైర్యం ఉంటది ఇప్పుడు ఈ కేసులో. అట్లాంటి ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటంటే, అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పు జరిగిందన్న సంగతి తర్వాత తెలిసింది పత్రికలో. వెంటనే ఏం చేశారు వీళ్ళు, తెలివైన వాళ్ళు అయితే కనుక అది వాళ్ళకి ఎవడైతే ఆ 10 కోట్లు తీసుకున్నాడో ఆయన పట్టుకున్న వాళ్ళు కొట్టి అయినా తీసుకోవాలి, లేకపోతే పోలీసులతో చెప్పించి డబ్బులు వీళ్ళు తీసుకోవాలి. కాకుండా దాన్ని మేనేజ్ చేయడం కోసం అని చెప్పి టోటల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు అన్నది అర్థమవుతుంది. ఎట్లాగా అందులో భాగంగానే అక్కడికి తీసుకెళ్ళడం కానీ, వాళ్ళ చేత పెట్టించడం కానీ ఇదంతా జరుగుతూ వచ్చింది. ఏది ఎంఆర్ఓ అదే దాని పేరేంటి సర్వేయర్లతో ఇది మార్పిచ్చేసి, నాకు మొన్న మీకు చెప్పా ఆంధ్ర యూనివర్సిటీ దట్ట జరిగింది, సేమ్ అది కనిపించింది ఇక్కడ. అయితే ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేసి ఏకంగా సర్వే నెంబర్ని మేము పొరపాటున రిజిస్టర్ చేసామన్నట్టు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, 82 సర్వే నెంబర్ అనుకుంది 81 అయితే 81 సర్వే నెంబర్లు అదే ఉన్నటువంటి వాడు ఒరిజినల్ వాడు పోతాడు కదా, వాడు ఇరుక్కుపోతాడు కదా. అసలు వాడి నెంబర్ రిజిస్ట్రేషన్ చేసినట్టు ఎంత దుర్మార్గం ఇది. అదే కదా, ఖచ్చితంగా అది మోసం. అంటే తెలిసి లేదంటే తెలియక తప్పులు అయితే కాలేశారు జోగి. తెలియక చేసిన తప్పుని చట్టబద్ధం చేసుకోవడానికి ఇంకొక తప్పు చేశారు. దానికోసం వ్యవస్థలు మొత్తాన్ని వాడేయటం వలన అస్తవ్యస్తం అయిపోయింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్లస్ ఇక్కడ అది వేరే వాళ్ళకి అమ్మడం, ఇంకొకళ్ళని మోసం చేయడం కదా. తను మోసపోయాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మారంటే వాళ్ళని మోసం చేసి అమ్మడమేగా. అది ఖచ్చితంగా అది తప్పే ఇక్కడ. కానీ ఈ ఇన్సిడెంట్స్ తో లాస్ట్ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా అరెస్టులు జరిగినాయి. చాలా ఇమీడియట్గా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసేసారు. రకరకాల కారణాలు, ఇది కాదు ఇలాగే ఇదే అని కాదు కానీ రకరకాల కారణాలు. చివరికి చంద్రబాబు గారిని వరకు అరెస్ట్ చేశారు స్కిల్ డెవలప్. ఇక్కడ మాత్రం బాబు గారు వచ్చిన తర్వాత టీడీపీ చాలా పెద్ద కసరత్తే చేసి బ్యాక్గ్రౌండ్లో చాలా వ్యూహాత్మకంగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు అని ఈ ఉదంతంతో ఏమైనా అర్థమవుతుంది? కసరత్తు లేదు, పాడు లేదండి. అప్పుడు కసరత్తే చేశారు, ఇప్పుడు కసరత్తే చేశారు. అప్పుడు కూడా ఒక్కోదానికి ముందు సిఐడి ఎంక్వైరీ చేసి డాక్యుమెంట్లన్నీ సంపాదించినాయి కదా అరెస్ట్ చేసింది. వెరీ సింపుల్ తేడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ధోరణే ఇక్కడ ఏకైక మైనస్. ఒక పనిని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, మీకు రోడ్లను పీపీపీ కిందకి మార్చాలి,
ముందంతా రోడ్లు దరిద్రం, నడవాలంటే చచ్చిపోతున్నాం, కదలాలంటే చచ్చిపోతున్నాం, నడుములు ఇరిగిపోతున్నాయి, ప్రజలందరూ ఆగ్రహిస్తున్నారు, ఇవన్నీ జగన్ వల్లనే, ఇదంతా దుర్మార్గం అని చెప్పి దీనికి నిధులు లేవు నిధులు లేవు నిధులు లేవు అని రాసి ఆ తర్వాత ఎట్లయితే ఇక లాభం లేదు అని చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు. అర్జెంట్గా దీన్ని పీపీపీ కింద ఇచ్చిపడేయమన్నారు. అప్పుడు కాంట్రాక్టర్ వచ్చి అక్కడ రోడ్డు వేసి దాని దగ్గర టోల్గేట్ వసూలు చేసుకుంటాడు. అంటే ఒక భారాన్ని మీకు తప్పదు అన్న ధోరణిలో అలవాటు చేయటం. ఇప్పుడు ఈ కేసులు కూడా పత్రికలు చూడండి, ముందు ఇప్పుడు 10 కోట్ల రూపాయలకి బ్యానర్ రేటింగ్ వచ్చింది. ఇదివరకు అచ్చెన్నాయుడు మీద కేసు లేకపోతే ఇంకోళ్ళ మీద కేసులో 100 కోట్ల రూపాయలు, అదేమో అన్యాయంగా కేసు పెట్టారని రాశారు. ఈవెన్ కొంతమంది నాయకులు అయితే 1000 కోట్ల రూపాయలు బ్యాంకులు కొట్టిన డబ్బులు, వాళ్ళందరినీ అన్యాయంగా కేసులు పెడుతున్నారని రాశారు. ఇక్కడ వచ్చేటప్పటికి 10 కోట్ల రూపాయలకి అరాచకం జరిగిందని రాస్తున్నారు. ఇక్కడ తప్పే, అక్కడ తప్పే, తప్పు తప్పే. సేమ్ టైం ముందు సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తారు. అక్కడ జగన్ చేసిన తప్పు ఏంటంటే కేసుల విషయాల్లో ఇది ముందు మీడియా, అర్ధజన మీడియా తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాళ్ళనన్నా మేనేజ్ చేసుకోలేదు, ఈయన ఇంకొక అర్ధజన మీడియా ఎదురు పెట్టుకోవాలి. అట్లా లేదు. దానివల్ల సైకలాజికల్గా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, ఆ తర్వాత అరెస్ట్ చేస్తారు. ఆడ అరెస్ట్ తప్పదులే, ఇప్పుడు మనకు ఆల్రెడీ డిసైడ్, జోగి రమేష్ అరెస్ట్ తప్పదు, వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పదు, కొడాలని అరెస్ట్ తప్పదు, ఇట్లాగా వీళ్ళని అరెస్టులు తప్పదు అన్నటువంటిది మనకి ప్రిపేర్డ్ కనబడుతుంది. ఇది కాకపోతే ఏదో ఒక కారణంతో అరెస్ట్ చేస్తారు. అది జెన్యూనా కాదా అంటే వైసీపీ అన్జెన్యూన్ అంటది, తెలుగుదేశం జెన్యూన్ అంటది. ఇదివరకు తెలుగుదేశం వాళ్ళు అన్యాయంగా అంటారు, వైసీపీ జెన్యూన్ అనేది. ఇదే నడుస్తుంది తప్పించి కేసులు శిక్షలు ఏమైనా నడుస్తాయంటే ఏమన్నా. కాకపోతే వీళ్ళ లీగల్ ఫెయిల్యూర్ కూడా కనబడుతుంది. మీరు ఒక్క తెలుగుదేశం నాయకుడిని అరెస్ట్ చేస్తే మొత్తం మీడియా అంతా పరుగులు పెట్టేది. కోర్టుల దగ్గర లాయర్లు అందరూ వచ్చేసి పరిగెత్తుకొచ్చేవాళ్ళు, కనీసం 25-30 మంది లాయర్లు. ఆ కోర్టుల్లో జడ్జిల ఇళ్ళ దగ్గర పిటిషన్లు వేయడమా లేకపోతే హైకోర్టులు వేయడమా ఎడతెరిపి లేని, ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం చేసేసేవాళ్ళు అన్ని వ్యవస్థలతో. పోలీస్ దగ్గరికి లెటర్ అరెస్ట్ చేస్తాను అని అడిగేవాడు, ఈలోపు ధర్నాలు జరిగిపోయాయి. ఇక్కడ అంత మేనేజ్మెంట్ జగన్కి చేత కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు. ఊరికి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకోవడం, ఎక్స్లో రాసుకోవడం, లేకపోతే పాపం ఇంకా మాట్లాడుతున్నటువంటి ఆ పేరు నానితోనూ అంబటి రాంబాబుతో 2 స్టేట్మెంట్లు ఇప్పించడం తప్పించి కనీసం ఊళ్ళల్లో బీసీసీఎల్ అంత పెద్ద రచ్చ చేసుకొచ్చారు. వీళ్ళు బీసీలకు ఏకంగా బోల్డని పోస్టులు ఇచ్చారు, నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఏమైపోయారు వాళ్ళందరూ? ఎక్కడా కూర్చోరు, ఎక్కడా మాట్లాడరు, ఏమీ జరగదు. అంటే తన పార్టీ మీద పట్టు లేదు అన్నటువంటి విషయం కనబడుతుంది. జోగి రాజీవ్తో బోని కొట్టారా అరెస్టులు? ఇక నెక్స్ట్ జోగి రమేష్ అంటున్నారు, వల్లభనేని వంశీ కూడా ఆయన కూడా ఇంకా రెడీగా ఉంది నెక్స్ట్ అరెస్ట్ అని. జోగి రాజీవ్తో కాదు, ఫస్ట్ బోని కొట్టింది చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో. కాకపోతే చివరికి అది 41 నోటీస్తో ఆగిపోయింది. వాళ్ళు కొంచెం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొద్దిగా లీగల్ ఎక్స్పర్ట్ అతను కాబట్టి ఎక్కడ దాకా వెళ్తాడన్నటువంటి ఉద్దేశంతో 41 నోటీస్ ఇచ్చి ఆపేశారు. ముందైతే అతన్ని ఎయిర్పోర్ట్కి వెళ్తాను బలవంతంగా పట్టుకొచ్చారు కదా, అరెస్టే అన్నారు అప్పుడు స్టార్టింగ్. తర్వాత అరెస్ట్ కుదరదు, ఎందుకంటే స్పాట్ లో ఎవిడెన్స్ లేదు. అతను అది ప్రొడ్యూస్ చేయగలిగాడు. ఆ గొడవ జరిగిందని ఏ నిమిషంలో అయితే చెప్పారు అతని మీద దాడి జరిగింది, ఆ టైంకి అతను ఎలక్షన్ అధికారులు ఎదురుగుండా నుంచుని ఉన్నాడు. అది సీసీ క్యామ్స్తో సహా ఎవిడెన్స్ ఉంది. కాబట్టి పెడితే రేపు పొద్దున మొత్తాన్ని, అందులో అతను లాయర్ చెవిరెడ్డి భాస్కర్ లీగల్ గా మంచి సబ్జెక్ట్ ఉన్నాడు కాబట్టి మొత్తాన్ని ఇరికిస్తాడు అన్నటువంటి భయంతో 41 నోటీస్ ఇచ్చి, ఏది అరెస్ట్ చేయకుండా అక్కడి నుంచి బలవంతంగా ఎందుకు తేవాలి, చెన్నై నుంచి తెచ్చి 41 నోటీస్ ఇచ్చి పంపించారంటే అక్కడ ఆయుధం ఉంది. ఇక్కడ ఇతనికి ఈ జరుగుతున్నాయని తెలిసి వీళ్ళందరూ ముందు మంచి లీగల్ ఎక్స్పర్ట్లు పెట్టుకోవడం ఇట్లాంటి చేయలేకపోతున్నారు. పార్టీ పరంగా సంస్థాగతంగా అలాగే ఈ లీడర్లు కూడా సరైనటువంటి ప్లాన్ చేసుకోలేకపోతున్నారు. వాయిస్ ఉన్న నాయకులనే టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ. అందుకే లిస్టులో జోగి రమేష్ తర్వాత వంశీ కానీ కొడాలి నాని కానీ వీళ్ళ పేర్లు వినిపిస్తుంది. వాయిస్ అనడానికి లేదా, లెక్కనైతే చాలా మంది ఉన్నారు. ముందు అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ ని బాబుని ఎవరైతే గట్టిగా తిట్టారో, గట్టిగా దూషించారు వాళ్ళని లేదా దారుణంగా వ్యవహరించినటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అంతవరకు అయితే కనుక జెన్యూనే. ఇప్పుడు దొంగ కేసులు పెట్టడం అనేది తప్పు. రెండవది దూషించిన వాళ్ళని టార్గెట్ చేయడం అనేటటువంటిది రాజకీయంగా చేయాలి. అలాగనేది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దూషించట్లేదా అనేక మంది, జగన్ ఇంతకుముందు దూషించలేదా, దూషణ. కాకపోతే ఇక్కడ ఈ కేసుల సిస్టమ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ముందు తెలుగుదేశం కార్యకర్తల సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం జరుగుతున్నది.
అంటే అయ్యన్న పాత్రుడు విషయంలో 20 గజాలు అయిందని అంత హడావుడి చేశారు కదా. 2 గజాలు అనుకుంటా. 2 గజాలా 20 గజాలా టోటల్ గా 20 గజాలు 2 అడుగులు దానికి అంత చేశారు కదా. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే వీళ్ళు చేసి కొంచెం పెద్ద కేసులే అని చూపించారు. నో డౌట్ అందులో, ఎందుకంటే దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈయన చేసింది నిజంగా సరైన మార్చడం కదా అప్పుడు. కాకపోతే హడావుడి చేశారు, వెళ్ళి కూలగొట్టడం అంతా ధ్వంసం చేశారు. ఇక్కడ అరెస్టులు చేస్తున్నారు తేడా. మొత్తానికి అంటే ఒక రకంగా లిస్టు అంటే విడుదల చేస్తారు లేదని పక్కన పెడితే, ఇక వైసీపీ నాయకులు అయితే బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిందే. ఇది మాత్రం రెడ్ డైరీ కేసే. రెడ్ డైరీ ఖచ్చితంగా. ఎందుకంటే ఇది దాడులు కాదు, చట్ట ప్రకారం తీసుకున్న చర్య. లోకేష్ ఏం చెప్పారు, రెడ్ డైరీలో రాసిన వాళ్ళ పేర్లని చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది చట్ట ప్రకారం చర్య కదా. కాబట్టి ఇది రెడ్ డైరీ అవుతుంది. ఓపెన్ అయిపోయింది డైరీ. అంతే. ఇంకా ఏ పేజీలో ఎవరు ఉన్నారనేది చూడాలి. మొత్తానికి పేర్ని నాని, లేదంటే కొడాలి నాని, లేదంటే వల్లభనేని వంశీ, వీళ్ళందరూ బిగ్ షాట్స్. నెక్స్ట్ జోగి రమేష్ తర్వాత వాళ్ళేనా లిస్టులో. ఇప్పుడు ఈ చర్చ అయితే నడుస్తోంది. నిజంగా వైసీపీ నేతలు ఈ అరెస్టులతో బిక్కుమక్కు అంటూ ఉండాల్సిందని లీగల్గా తమను తాము కాపాడుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా చూద్దాం.